రైట్ బులెటిన్లో అప్డేట్ చేస్తున్నాం. రాజమండ్రిలో మత్తోన్మాదుల కారుతో ఢీకొట్టడంతో ఇక తీవ్రంగా గాయపడినటువంటి మెడికో ప్రియాంక ఈ సందర్భంగా మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక మధ్యాహ్నం 3:30 మృతి చెందారు. బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఇక ఆమె మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఇక ప్రియాంక స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఏక్లాస్పోరోలో ఉంటున్నారు. ఇక ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలోని ఇక జిఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఇక ఈ నెల 3న రాత్రి రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసి సహచర విద్యార్థితో కలిసి బైక్పై బయలుదేరారు. ఇక రద్దీ కారణంగా వాహనాలు థియేటర్ గేటు వద్ద ఆగగా అదే సమయంలో నామవరానికి చెందినటువంటి సురవరపు దస్వంత్ అలాగే లాలా చెరువుకు చెందినటువంటి ఆండ్రూ జోసెఫ్ మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ వచ్చి వీరి బైక్ను ఢీకొట్టారు. తర్వాత మరోసారి బలంగా ఢీకొట్టి పైనుండి కారు వెళ్లడంతో కింద పడిపోయినటువంటి ప్రియాంక తలకు తీవ్ర గాయమైంది. తొలుత ఆమెను స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం నాడు ఇక సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఇక నిన్న ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు ఆవేదనతో ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా? పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మీరు స్పందించండి సార్. మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మ లాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా? కూతుళ్ళు లేరా? ఆడపిల్లలంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు కదలలేదా? రైట్గా మెడికల్ స్టూడెంట్ ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక ఆమె మృతి చెందిందనే వార్త తీవ్ర విచారం కలిగించిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తోందంటూ పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ఈ ఘటన అత్యంత బాధాకరమైనటువంటి విషయమన్నారు. ప్రియాంక మృతికి కారణమైనటువంటి వారు ఇప్పటికే అరెస్ట్ అయ్యారంటూ కూడా తెలియజేశారు. నిర్లక్ష్యంగా నిండు ప్రాణం తీసినటువంటి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. ఈ విషయంలో పోలీసు అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చామంటూ తెలియజేశారు. కఠినమైన సెక్షన్లతో నిందితులకు శిక్షలు పడేలా చూస్తామంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైట్గా బ్రేకింగ్ చూస్తున్న మెడికల్ స్టూడెంట్ ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె మృతి చెందిందన్నటువంటి వార్త తీవ్ర విచారం కలిగించిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తోందంటూ పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ఈ ఘటన అత్యంత బాధాకరమైనటువంటి విషయమన్నారు. ప్రియాంక మృతికి కారణమైనటువంటి వారు ఇప్పటికే అరెస్ట్ అయ్యారంటూ తెలియజేశారు. నిర్లక్ష్యంగా నిండు ప్రాణం తీసినటువంటి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. ఈ విషయంలో పోలీస్ అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చామంటూ తెలియజేశారు. కఠినమైన శిక్షలతో నిందితులకు శిక్షలు పడేలా చూస్తామంటూ సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇక మెడికో ప్రియాంక విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు రాజమండ్రిలో విద్యా సంస్థల బంద్కు వైసీపీ పిలుపునిచ్చింది. ఇక ప్రియాంకను నిందితులు కారుతో ఢీకొట్టినటువంటి 3 రోజుల వరకు కూడా నిందితులపై కేసులు పెట్టకుండా పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారంటూ కూడా మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. ప్రియాంక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత సహా ఎవ్వరు కూడా కనీసం ఫోన్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదంటూ ఆయన మండిపడ్డారు. ట్రీట్మెంట్ ఖర్చులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం చేయలేదన్నారు. ఇక నిందితులను కాపాడేందుకు ఎన్నిటి సూట్ కేసులు తీసుకున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పోలీసుల వెనుక ఉండి ఇదంతా నడిపించింది ఎవరంటూ నిలదీశారు మార్గాని భరత్. ఇక ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలంటూ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రియాంక ఇక ఈ లోకం వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఎంత దారుణంగా ఉందో ఈ రోజు ఉదయం వారి తండ్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, వాళ్ళ కొడుకు నారా లోకేష్ గాని, మహిళా హోంమంత్రి గాని, ఇప్పుడు దాకా ఆ కుటుంబ సభ్యులు గాని లేకపోతే డాక్టర్ ప్రియాంకని వెళ్లి చూడటం గాని జరగలేదు. ఎంత దారుణమైన ఘటన. ఇది కాకుండా కనీసము ఆర్థిక సహాయం కిందని కూడా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా కనీసం ₹1 కూడా ఈ గవర్నమెంట్ వెచ్చించడం జరగదు. ఇంత దారుణమైన ఘటన రాజమండ్రిలో తీసుకొచ్చి ఇద్దరు మృగాలు కలిపి డాక్టర్ ప్రియాంకని కారుతో తొక్కించి హై డ్రామా క్రియేట్ చేశారు. ఆ నిందితులను కాపాడే ఒక ప్రక్రియ క్రియేట్ చేశారు. దీన్ని కేవలం ఒక సింపుల్ యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసి ఆ అక్యూజ్డ్ ని గైడ్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేశారు. ఒక పోలీస్ సిఐ ఇంత అటెంప్ట్ చేయగలుగుతాడా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల అదృశ్య శక్తులు, దుష్ట శక్తులు ఎవరున్నారు? ఎవరు మెప్పు కోసం ఈ సిఐ చేశాడు? అసలు ఎన్ని సూట్ కేసులు మారిని అక్యూజ్ ని కాపాడడానికి? ఇంత దారుణమైన ఘటన మేము వెలుగులో తీసుకొచ్చిన తర్వాత పోలీసులు కంగారు పడి సెక్షన్స్ మార్చి 308 కట్టారు. అయినప్పటికీ కూడా అది సరిపోదు. అటెంప్ట్ మర్డర్ కూడా కాదు, ఇవాళ మర్డర్ కేసులు కట్టి ఈ మృగాల్ని నేరుగా డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసే స్థాయికి ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఇంత దారుణాలకు ఒడగెట్టుతా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది కాదు. డాక్టర్ ప్రియాంకకి న్యాయం జరగాలి. దీనికి రేపు ఉదయము ఖచ్చితంగా రాజమహేంద్రవరంలో ఉన్న విద్యా సంస్థలన్నీ కూడా బంద్ ని స్వచ్ఛందంగా ప్రకటించాలని కోరుతా ఉన్నా. ఇది రాజకీయాలకు అతీతంగా మళ్లీ ఇంకొక ప్రియాంకకి ఇలాంటి ఘటన జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు కూడా మేల్కొనే విధంగా చేయాలని పిలుపునిస్తా ఉన్నా. వీళ్ళు చెప్తా ఉంటారు మీ భద్రత మా బాధ్యత అని. ఎక్కడుందండి? ఎవరికుందండి భద్రత? ఎవరికుందండి బాధ్యత? ఇవాళ ఏ రకంగా లేకోకుండా ఇవాళ కేవలం ఒక డైలాగులకు పరిమితం అయ్యారు తప్పితే ఈ ప్రభుత్వము ఈ రోజున కార్యరూపంలో ఎక్కడా కూడా జరగట్లేదు. ప్రియాంక తండ్రి ఇవాళ వచ్చి ఆయన యొక్క ఆవేదన వెళ్లగక్కున్నారు. ఈ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ఇమీడియట్ గా ప్రియాంకకి న్యాయం చేసే విధంగా, ఆ యొక్క దోషులకి కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందిస్తారు. డాక్టర్ ప్రియాంకకి